హలో ఎవ్రీవన్. ఈ టెంపుల్ అయితే విలియనీర్ శివన్ కోయల్ పాండిచ్చేరి ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఎక్సలెంట్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేనేం మాట్లాడలేను, ఎందుకంటే నేను 4-5 టైమ్స్ వచ్చిన ఈ టెంపుల్కి. శివుణ్ణి నిజంగా నేను తిరిగిన టెంపుల్స్ అన్నిట్లో, ఇండియాలో తిరిగిన టెంపుల్స్ అన్నిట్లో అరుణాచలంలో మాత్రమే ఎక్సలెంట్ డెకరేషన్ అనిపించింది. దాని తర్వాత నాకు అనిపించింది ఈ టెంపుల్లోనే, ఎందుకంటే శివుణ్ణి చూస్తూ ఉండిపోతారు ఇంకా అక్కడ. అది 100% డ్యామ్ ష్యూర్ అది. అంటే నేను వీడియో లోపల తీయకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పినారనమాట, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని గట్టిగా నాకు చెప్పారు. సో లోపలికి పోయినా దర్శనం చేసుకున్నా కానీ వీడియో అయితే నేను తీయలేకపోయినా. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ నాకు ఎక్స్పీరియన్స్ అయినా నేను, శివుడితో కాకుండా అమ్మవారితో. మళ్ళీ నేను అది ఎక్స్పీరియన్స్ కావాలనుకోలేదు కాబట్టి దొంగతనంగా కూడా వీడియో తీయలేకపోయినా. ఇంకా నేను మాట్లాడడం ఆపేస్తా. ఎందుకంటే మీరు ఒకసారి టెంపుల్ని చూసి మీకు ఏమనిపించిందో మీరే కామెంట్ చేయండి. లేదంటే ఈ టెంపుల్ని ఎవరైతే విజిట్ అయ్యారో వాళ్ళైనా కామెంట్ చేయండి. ప్లీజ్ అండ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు షేర్ దిస్ వీడియో టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు ది పాండిచ్చేరి. ఓకే, ఎవరైనా పాండిచ్చేరికి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళని విజిట్ అవ్వమని చెప్పండి. టెంపుల్ మీరు చూసిన తర్వాత మీరైతే మాటలు రావు, 100% డ్యామ్ ష్యూర్. ఎందుకంటే శివుని చూస్తూ ఉండిపోతారు మీరు అక్కడ. అంత బాగుంటాడు, అద్భుతంగా ఉంటాడు.
గోపురమాకి సేమ్ అసలు ఎందుకు నేను మీకు అందరికీ కూడా టెంపుల్స్ చూపిస్తున్నాను అంటే పాండిచ్చేరిలో యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది మీ అందరికీ టెంపుల్స్ చూపెట్టడానికి మెయిన్ టెంపుల్స్. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నా ఫోన్ పోయింది. నేను ఏదైతే ఫోన్ తీసుకొని ఒక నియర్లీ 7 స్టేట్స్ మెయిన్ టెంపుల్స్ తిరిగి వచ్చినో ఆ ఫోన్ పోయింది. సో ఆ ఫోన్ పోగానే నేను ఏం చేయలేకపోయినా. సో యాజ్ యూజువల్ అప్లోడ్ చేసే వరకు అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడైతే నా దగ్గర ఫోన్ ఉంది. యాజ్ యూజువల్ మంచి లొకేషన్లో ఉన్న పాండిచ్చేరిలో. సో అందరికీ కూడా చూపెడతామని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. ఓకే, సో అందరూ కూడా పాండిచ్చేరి వచ్చే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ మీ అందరూ కూడా విజిట్ అవ్వండి నిజంగా. ఎందుకు అంటే చూస్ సమ్వాట్ హ్యాపీనెస్, అంతే. పీస్ అండ్ హ్యాపీనెస్ ఇది ఉండాలి జీవితంలో, అంటే భక్తి ఉండాలి. గుడి కూడా చాలా పెద్దది అసలు. అంటే నేను చెప్తున్నా కదా, అరుణాచలంలో చూసిన తర్వాత ఇక్కడే చూసినా అని. అంటే అక్కడ ఎక్కువ అని లేదు, ఇక్కడ తక్కువ అని లేదు. నేనేమనుకుంటున్నా అంటే మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎక్కడున్న శివుడే, కాకపోతే డెకరేషన్ పరంగా నేను చెప్తున్నా అనమాట. ఎక్సలెంట్, అసలు చూస్తే మత్తి పోతుంది, అట్లా ఉండిపోతాం. సో మీరందరూ కూడా పాండిచ్చేరి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని విజిట్ కాండి అని నేను మరీ చెప్తున్నా. ఆయన వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నాకైతే ఎడిటింగ్ రాదు, మీకు ముందే చెప్తున్నా. సో నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఒక్కనే వీడియోస్ తీసుకొని ఒక్కనే అన్నీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో తప్పుగా అనుకోకండి. సో వీలైనంత వరకు షేర్ చేయండి ఈ వీడియో అయితే. అండ్ టెంపుల్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే జరూర్ చేయండి. ఎందుకు అంటే చూడండి, వర్షంలో కూడా నేను అన్నీ తిరుగుతున్నా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దిస్. ఓకే, థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో.